హైదరాబాద్లోని హైటెక్స్లో జరిగిన గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకలో విజయ్ దేవరకొండ కాంతారావు అవార్డును అందుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ అవార్డును ప్రదానం చేశారు. విజయ్ తన ప్రసంగంలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నేడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఈవెంట్ ఘనంగా హైదరాబాద్లోని హైటెక్స్లో ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారీగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. 2024 సంవత్సరానికి గాను కాంతారావు అవార్డుని నటుడు విజయ్ దేవరకొండకు ప్రకటించారు. నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విజయ దేవరకొండ కాంతారావు అవార్డుని అందుకున్నారు. గద్దర్ అవార్డుల వేడుకల్లో బాలయ్య స్పీచ్. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అవార్డు అందుకున్న అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, గద్దరన్న పేరు మీద ఈ అవార్డ్స్ మొదలుపెట్టడం, సినిమా వాళ్లందర్నీ ఒకదగ్గరికి తీసుకొచ్చి అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే గర్వమైన క్షణం నాకు. మహబూబ్ నగర్లో పుట్టిన పిల్లాడ్ని నేను. నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద అవార్డు ఇవ్వడం ఆయనకు నివాళి. ఆ అవార్డు తీసుకుంటున్న మొదటి వ్యక్తి నేనే. ఈ అవార్డు తీసుకుంటున్నందుకు చాలా చేయాలి అనుకుంటున్నా. ఈ అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం దిల్ రాజు గారికి ధన్యవాదాలు అని తెలిపారు. రేవంత్ రెడ్డి అంటూ. అల్లు అర్జున్ స్పీచ్. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డు తీసుకొని, విజయ్ దేవరకొండ గద్దర్ అవార్డుల వేడుకలో కాంతారావు అవార్డును అందుకోవడం సంతోషకరమైన విషయానికి. ఈ అవార్డు ఆయనకు మరింత విజయాలను తెచ్చిపెడుతుందని ఆశిద్దాం.